కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి క్యూ కట్టాయి రాజకీయ పార్టీలు. వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు చేశాయి. 6 అంశాలతో వైసీపీ నివేదికిస్తే 8 టాపిక్స్ గురించి టీడీపీ, జనసేన కంప్లైంట్ చేశాయి. ఏపీలో ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా చేస్తోంది ఈసీ. వరుసగా పర్యటనలు చేస్తూ అధికారులతో, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్న క్రమంలో అధికారులు రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. ఒక్కో పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చారు. వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మార్గాని భరత్ సమావేశమయ్యారు. టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కలిశారు. ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలపై ఫిర్యాదులు, సూచనలు అందించారు. ఎవరికి వారు తమ ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. 6 అంశాలతో వైసీపీ నివేదిక ఇస్తే 8 అంశాలపై టీడీపీ, జనసేన కంప్లైంట్ చేశాయి. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదనే కీలక అంశాన్ని తెరపైకి వైసీపీ తెచ్చింది. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో నివాసం ఉండే వారి ఓట్లను ఏపీలో నమోదు చేయించడంపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. 10 లక్షలకు పైగా అప్లికేషన్లు పరిశీలించకుండానే డ్రాఫ్ట్ ఎలక్షన్ రూల్స్ ప్రకటించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్స్ కు విరుద్ధంగా వాలంటీర్ల జోక్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన కలిసి సీఈసీని కోరింది. వైసీపీ నేతలు ముఖ్యంగా 6 అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బోగస్ ఓట్లు, 2 చోట్ల ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోవాలని సూచించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో గుర్తింపు లేని పార్టీ జనసేన అని, అలాంటి పార్టీని ఎన్నికల సంఘంతో భేటీకి ఎలా అనుమతిస్తారని అడిగినట్టు విజయసాయి చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ వెబ్సైట్ పెట్టి తప్పుడు హామీలతో ఓ బాండును ఇస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో ఎన్నికలను ఒకే రోజు జరపాలని కోరారు ఎంపీ విజయసాయిరెడ్డి. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం, జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం. ఎన్నికల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు. 83 నియోజకవర్గాల్లో మహిళా కానిస్టేబుళ్లను బిఎల్ఓగా నియమించారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారని ఈసీ అధికారులకు చంద్రబాబు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికలకు సెంట్రల్ పోలీసు అబ్జర్వర్లను పంపాలని డిమాండ్ చేసినట్టు చంద్రబాబు తెలిపారు. తమ అభ్యర్థనలను ఎన్నికల సంఘం ఓపికగా విందని బాబు చెప్పారు. ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి, వాళ్ళ మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి, కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో, వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా కడాన మహిళా పోలీస్ 2600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసులను బిఎల్ఓగా పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది? ఇవన్నీ ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎలా సృష్టించారో ఈసీకి వివరించామన్నారు జనసేనాని. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఈసీకి చెప్పామన్నారు పవన్. ప్రశ్నిస్తే కేసులు ఎలా పెడుతున్నారో వివరించామని వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమని, ఎన్నికల్లో వారిని వినియోగించవద్దని ఈసీకి సూచించినట్టు పవన్ తెలిపారు. 1,00,000 పైచిలకు ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3, 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ,
జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో భద్రత విషయాలపై చర్చించారు. జనవరి 10న ఎన్నికల సన్నద్దత కోసం తీసుకున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది.